హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. కోర్ట్ వర్సెస్ నోబడీ ట్రైలర్ అయితే చూసాను భయ్య, చాలా బాగుంది. ఇప్పుడు మనం ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలి. ఓ రోజు మీరు ఇంట్లో ఉండగానే పోలీస్ లోకప్లో మీరు లేదా మీ స్నేహితుడు సోదరుడు ఉన్నారని తెలుసుకుంటే కేసు ఏంటంటే ఊహించలేనిది. కోర్టు, చట్టం, పోలీసులు అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. ఈ వ్యక్తి నేరస్తుడు, కానీ నిజంగా నేరం జరిగిందా లేక చట్టాన్ని ఏదోలా వాడుకొని ఒకరి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇదే పాయింట్ కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ట్రైలర్లో హైలైట్ అయ్యింది. ఇది చూసిన తర్వాత మనం నిజంగానే భయపడాల్సిన టైం వచ్చిందా అనిపించింది. ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే ఓ అమ్మ బాధతో పోలీసులను వేడుకుంటోంది. కానీ అక్కడే పోలీసులు సెక్షన్ 366A, 354A, 354B, 354C, 354D అంటూ వరుసగా సెక్షన్లు చదువుతున్నారు. ఇవన్నీ గంభీరమైన నేరాల సెక్షన్. ఎవరికైనా ఒక్కసారి కేసు కట్టిందంటే జీవితాంతం కష్టమే. కోర్టులో తప్పు లేకపోయినా శిక్ష తప్పదా? ఇక్కడే అసలు షాక్ ఇచ్చే డైలాగ్ వస్తుంది. అసలు ఆ అమ్మాయి కోర్టులో వచ్చి నేనైనా ఆయన చేతిని పట్టుకున్నా, ఆయన నన్నేం చేయలేదు అని చెప్పినా కూడా శిక్ష పడుతుందా? అంటే ఒకళ్ళు నిర్దోషి అని నిరూపించుకోవడానికి కూడా లాయర్లు సెక్షన్ 11 and 12 ఆఫ్ పాక్సో యాక్ట్ వెనకడుగేస్తున్నారు. ఒక స్నేహితుడు నమ్మిన వాళ్ళు ఇంతవరకు మంచి వ్యక్తి అనుకున్న వాళ్ళు ఇలా లైఫ్ మొత్తం నాశనం. ఓ వ్యక్తి 78 రోజులు రిమాండ్లో ఉన్నాడు. అసలు అతను తప్పు చేశాడా లేక అతను రాసుకున్న స్టోరీలో విలన్ అయిపోయాడా? ట్రైలర్ చివరిలో నీ కొడుకు తప్పు చేశాడని అర్థం చేసుకున్నావా అని ఓ డైలాగ్ ఉంది. మరొకరు గెలుస్తుంది అంటున్నారు, కానీ నిజం ఎప్పుడో గెలుస్తుంది. అప్పటికి జీవితాలు నాశనం అవుతాయేమో. స్టోరీ లైన్కి వస్తే, ఇలాంటి పరిస్థితి మీకు వస్తే ఏం చేస్తారు? చట్టం తప్పని శిక్షించాలి, కానీ చట్టాన్ని అర్థం చేసుకోకుండా వాడితే ఇప్పటి తరానికి ఈ సినిమా పెద్ద ప్రశ్న వేసింది. న్యాయం కోసం పోరాడాల్సింది ఎవరు? ఈ ట్రైలర్ మనల్ని ఓ విచిత్రమైన భయానికి గురి చేస్తుంది. ఏదైనా ఒకసారి ట్యాగ్ పడితే జీవితాంతం అది వదిలిపోదు. ఇది కేవలం సినిమా కాదు, రేపు ఎవరికైనా ఎదురయ్యే సమస్య. ఈ సినిమా మార్చి 14న థియేటర్లో విడుదలవుతుంది. మీరు ట్రైలర్ చూసారా? మీ అభిప్రాయం ఏంటో? నిజంగా ఇది న్యాయం వర్సెస్ చట్టం యుద్ధమా? కామెంట్స్లో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం కలిసి నిజం తెలుసుకుందాం.